చలో అందరికి శనార్థులలో నమస్తే, ఎట్లున్నారు? ఆహా, మా మచ్చగాడు ఎటు పోయిండో ఇక ఇంకా రాలేదు. మావాడు వస్తే అసలు ముచ్చట మొదలు పెట్టాలి. ఏమవుతుందంటే సోషల్ మీడియా సొల్లు ఎక్కువయ్యి ఆఖరికి అది ఏ ముచ్చట పెట్టినా కూడా హైలైట్ చేస్తున్నారు అనుకో రాదిరి. చాలా ప్రజా సమస్యలు, చాలా ఇబ్బందులు, కూలినాళ్ళలో బీద బిక్కుల కానించెల్లి చాలా సమస్యలు ఉన్నా వీటి మీద ఎవరు మాట్లాడరు. ఏదో ఒకటి రాజకీయంగా హైలైట్ చేసుడు, సినిమా పరంగా హైలైట్ చేసుడు, పనికి మాలిన సొల్లే ఎక్కువైతుంది అనుకో రాదిరి. ఇక ఈ నడవ మీకు తెలిసిందే కదా. ఇక శివాజీ అనసూయ ఏమో ఆటం పాంపులు వెలుస్తుంది, శివాజీ ఏమో చిచ్చుబుట్లు వెలుస్తుండు. మామూలు అవుతుంది అనుకుంటున్నారు ముచ్చట. దీని మీదకి వెళ్ళి మా మచ్చగాడు వస్తే బాగుంటుంది, కానీ ఎటువైండో కదా ఇంకా రాలేదు. ఏంది ఏం సంగతి? బట్టలు ఏం చిచ్చా ఏంది ఏమో మాట్లాడుతున్నావు? ఇదేనా బట్టలు వేసుకునేది? ఇట్లే ఉంటుందా? అవును, బట్టలు వేసుకున్నా. ఏమైంది చెప్పు? మంచిగానే ఉన్నా కదా. కాదు మచ్చ, బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాల. ఏంది పద్ధతిగా? అవును, అది నా ఇష్టం. ఇట్లా ఓపెన్ పెట్టుకొని వస్తే ఏమనుకుంటా. ఇగో నీకు ఒక విషయం తెలుసా? నాకు నా భర్త తప్ప మిగతా వాళ్ళందరూ అన్నదమ్ములే. నేను ఎట్లా ఉన్నా కూడా చూడాలంతే. అది కాదు, ఏం కావద్దు మీకు, అర్థమైందా? ముచ్చట్లు చెప్పొద్దు నాకు. చూపించుకుంటా చూడొద్దు, చూసినా ఏం కావద్దు అంటే ఎట్లా అన్నట్టు. అగ్గో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లేదమ్మా, ఇగో నేను ఒకవేళ ఇట్లా వచ్చినా లేదంటే ఏం లేకుండా ఇట్లా నిల్చున్నా ఏం కాదు, ఉట్టిగా చూడాలంతే. మీరు అర్థమైందా? అంటే ఈ తోలు మనుషులు గారు వాళ్ళకి ఏం ఉండదు. అంటే ఏమనుకుంటాను అంటే నీ మీద నీకు నిగ్రహం లేదా? నీ మీద నిగ్రహ శక్తి లేదా? అంటే నువ్వు ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళని చూస్తావా? ఏంది ఏమనుకుంటాను నువ్వు? అంటే చూపియంగా లేదు, మేము చూస్తే మళ్ళీ నిగ్రహ శక్తి కాకరకాయ. ఇగో మా ఇష్టం, మాకు స్వేచ్ఛ లేదా? అంటే మేము ఎట్లా బట్టలు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి అనేది నువ్వు ఎందుకు ఎట్లా చెప్తావు? అసలు నువ్వు ఎవరు చెప్పడానికి చెప్పు ఫస్ట్. స్వేచ్ఛ ఉండాలి, కానీ ఇట్లా ఇడిసర మరసర స్వేచ్ఛ కాదు. నా ఇష్టం, నాకు భావ స్వేచ్ఛ ఉంది, బట్టల స్వేచ్ఛ ఉంది, అన్ని స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎవరు చెప్పడానికి? బావ దగ్గర పెట్టుకో స్వేచ్ఛ, బట్టలు ఇప్పటికి ఎక్కడ కాదు. ఈ బావ దగ్గర పెట్టుకో, ఇక్కడ పెట్టుకో, అక్కడ పెట్టుకో కాదు ముచ్చట. నువ్వు ఏంది కథ ఎక్కువ చేస్తున్నావు? నా ఇష్టం, నేను ఇట్లనే వేసుకుంటా, నేను ఇట్లనే ఉంటా చెప్పడానికి నువ్వెవరు? ఎందుకమ్మా ఏం చెప్పినావు చెప్పు. సామాన్లు కనిపించేలాగా బట్టలు వేసుకోవటం ఇట్లా నువ్వు ఏం చెప్పినావు? ఒక ముచ్చట చెప్పు ఫస్ట్. అదే చెప్పినా కదా, చెప్తున్నా సామాన్లు కనిపించేలాగా బట్టలు వేసుకోవటం. చూసినా గట్లనా? మంచి చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? మంచిగా చెప్పాలి. మరి నువ్వేం చెప్పినావు? మంచిగా మచ్చొచ్చేలాగా చెప్పినావు. అచ్చచ్చ అట్లా అంటావా? మరి అచ్చచ్చ అంటే ఏమనుకుంటాను? ఇప్పుడు అదే కచ్చ రచ్చ అవుతుంది కదా. సో ఇప్పుడు మెయిన్ చాలా సమస్యలు ఉన్నాయి పబ్లిక్ కి, అయినా సరే ఈ ముచ్చటే ఏదో పెద్ద ఏం మాట్లాడుతున్నావు? గిర్రా ఇప్పుడు ఎందుకు? కరెక్టా? సోషల్ మీడియా ఉన్నదే ఇట్లాంటి ముచ్చట్ల కోసం. నీకు మంచి ముచ్చట్లు తీసుకొస్తే, ఆ ముచ్చట్లు తీసుకొస్తే ఎవరు చూస్తారు అనుకుంటున్నావు? ఎవరు చూడరా? ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఒక దాంట్లో రాయి చెప్పు, ఎన్ని వ్యూస్ వస్తాయి? 1 2 3 4 అంతే, అంతకంటే ఎక్కువ రావు. అదే చూడు, ఆమెకి ఇట్ట బట్టలు వేసుకున్నది, ఆ బట్టలు ఏంది, ఆ బట్టల నుంచి ఏమో చూడు, ఏమో కనపడతాను చూడు అని అన్నావు అనుకో, చూడు ఫటా 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 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మిలియన్లు పోతున్నాయి అంతే. అందుకే మనం అన్న మంచి చెప్పాలి మచ్చా. ఎందుకంటే మళ్ళా కదా ఏం చిచ్చా నువ్వు ఇంకా అందరిలాగా మనం ఎందుకు ఉండాలి? మనమన్నా మంచి అంటే మనం ఒక మార్గం చేద్దాం, సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ చేద్దాం. అడవైన వార్తలకు, పనికి మాలినకి, పనికి మాలిన సొల్లుకు, రచ్చకు. అనసూయది శివాజీది ఎట్లయింది? నేను అట్లా కాదు, నీకు అర్థం కావట్లే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఆయన శివాజీ గారు ఆయన స్వేచ్ఛ ఆయనే. అంటే ఆయన అనడం అనవచ్చు అంతే, ఈమె అనడం అనవచ్చు. మరి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎట్లుంది కథ? అది ఎట్లా పోతుంది చూసినా? వాళ్ళిద్దరు తిరుగుతుంది అనుకో రాదు. ఇట్లా పెట్టగానే కథ, వామో ఏం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. చిచ్చా వాళ్ళిద్దరు ముట్టిచ్చిర్రు, ఇట్లా అగ్గి ముట్టిచ్చిరు కాదు, మొగలు పెద్ద బాంబునే ముట్టిచ్చిళ్ళు. ఇటో బాంబు అటే బాంబు, వీళ్ళిద్దరే అనుకున్నా. వీళ్ళకు తోడు సోషల్ మీడియాలో ఇంకేమని అనుకుంటున్నావు? శివాజీది కరెక్టా, అనసూయది కరెక్టా? కింద కామెంట్ చేయండి. ఏందో అనసూయని తిడుతురు, శివాజీని అంటారు, శివాజీని అంటారు. జీవితం ఇది కూరకొచ్చేదా బువ్వకొచ్చేదా? ఎవరికి అక్కరొచ్చే ముచ్చట నాయన ఇది. ఎవరికి అక్కరొచ్చే ముచ్చట్లు కాదు, ఒక్కొక్కరికి ఎన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి. మామూలు విషయం అనుకుంటున్నావా? నువ్వు మంచి ముచ్చట చెప్పు, ఎన్ని వ్యూస్ వస్తాయో చూడు. ఇప్పుడు ఇంతమంది చెప్పినా కదా, ఒక రైతు ముచ్చట చెప్పు, ఎన్ని వ్యూస్ వస్తాయో. అయ్యో ఒక ఆడబిడ్డ చచ్చిపోయిందని చెప్పు, ఎన్ని వ్యూస్ వస్తాయో చూడు. అదే ఒక అమ్మాయి లేచిపోయిందని చెప్పు, ఎన్ని వ్యూస్ వస్తాయో చూడు.
ఎక్కడ పోయింది? సెల్లు ఏడిపోయింది? ఉంది కాబట్టి ఇగో, సెల్ ఎక్కువైంది. లేచిపోయింది అంటే చాలు, ఏడిపోయింది, ఎక్కడికి పోయింది, అసలు ఎవరితోటి పోయింది, ఆడెవడు, ఆడేం చేస్తాడు, అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఇన్ని విషయాలు తెలుసుకోవడో కానీ నువ్వు విశ్లేషణలు మళ్ళీ ఇంత విశ్లేషణలు. అసలు నాకు ఎరక్క అడుగుతా, అసలు ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పెడితే బాగుండు అనిపించింది నాకైతే. కేసులు ఇట్లే అన్ని పెండింగ్ కేసులని సాల్వ్ అయిపోవామా. చిచ్చా, ఓ మహిళా లీడర్లు, మహిళా సంఘాలు, వాళ్ళు వీళ్ళు అబ్బబ్బబ్బ. ఏం ముచ్చట చిచ్చా ఇది, నాకు అర్థం కావట్లే. కాదు, నాకు ఒకటి తెలక అడుగుతా, యో ఇలా ఏం చేద్దాం అంటావు చెప్పు, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటావు చెప్పు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇట్లా తప్పెవరు అనేది మొత్తం సోషల్ మీడియా అంతా ఆగం అవుతుంది. అసలు ఏంటిది కరెక్ట్, ఎవరిది కరెక్ట్? మంచిగా చెప్పాలన్నప్పుడు నువ్వు ఇందాక మంచి చెప్పాలనుకున్నప్పుడు మంచిగానే చెప్పాలి. ఈయననైనా ఈ సామాన్లు ఇంకా 2-3 వాడని పదాలు వాడిండు. అచ్చా, ఆమెనా గాడికే వచ్చింది కథ. మాకు స్వేచ్ఛ లేదా అంటే, స్వేచ్ఛ ఏ విషయంలో కావాలమ్మా నీకనేమో కొంతమంది ఆడోళ్ళు. కొంతమంది ఆడోళ్ళు ఇటు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అటు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మొగోళ్ళు ఇటు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మొగోళ్ళు అటు సపోర్ట్ చేస్తున్నారు. ఏందో అర్థం కావట్లే. ఎట్లున్నా ఏదున్నా మన ఇంటి పరువుని తీసుకుపోయి బజార్లో పెట్టుకోవడం తప్ప ఏమీ లేదనిపిస్తుంది నాకైతే. అంతే. ఇగో మనకి ఏదైనా బట్టలు వేసుకోవాలనిపిస్తే నాకు తెలిసి ఇంట్లో వేసుకుందాం, ఇంట్లో వేసుకొని తిరుగుదాం, ఓకే. సరే, మరీ సోషల్ మీడియాలలో పెట్టి రచ్చ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది నాకు, అంతే కదా చిచ్చా? నీవే దీని మీద మనం కూడా ఇంకా ఎక్కువసేపు మాట్లాడొద్దు అనిపిస్తుంది. మరి ఒకవేళ శివాజీ మంచిగా చెప్పిండు అనుకో, ఇక ముచ్చట పదాలు వాడకుండా చెప్తే మంచిదేమో అనిపిస్తుంది. అదే అంటున్నాం. ఏమో ఎందుకు మాట్లాడినాం ఈ ముచ్చట అంటే, నాకు తెలిసి ఇద్దరి చెరో విధంగా తప్పున్నది. సో అదేదో దాని ముచ్చట అక్కడే పాడేసి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, జనాలు ఇబ్బంది పడేటోళ్ళు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో గట్లాంటి తెలియని విషయాలు బయటికి చెప్పుర్రి, గిట్లాంటి విషయాలు ఎందుకు? సరేలే చిచ్చా, ఏం సార్ మరి రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుద్దాం. మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసుకొని వస్తా చిచ్చా. అంతే.